హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ది హంటర్ అనేది మూవీ ట్రైలర్ రియాక్షన్ కోసం మాట్లాడాలి. ఆల్రెడీ రియాక్షన్ వస్తుంది ఈ వీడియోలో ఖచ్చితంగా. బట్ ఈ మూవీ కోసం నాకు ఏం తెలియదు. సడన్గా నేను మార్నింగ్ చూశాను, ఇన్స్టాలో సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. అంటే నాకు ఈ మూవీ కోసం అసలు ఏం ఐడియా లేదు. హీరోయిన్ ఎవరు కానీ, హీరోయిన్ కానీ క్యాస్ట్ ఇప్పుడే చూశాను. వాళ్ళ నేమ్స్ నాకు అంతగా గుర్తులేదు. ఐశ్వర్యరాజ్ కాదు, వేరే ఒక హీరోయిన్ అయితే ఉంది, నాకు తన పేరు తెలియదు, సారీ ఏమనుకోకండి. అంటే నాకు కొన్ని హీరోయిన్ నేమ్స్ కానీ గుర్తుండవు. సడన్‌గా రావాలంటే కొంచెం టైం పడతది. ఇప్పటికి కూడా నేను ఏదైనా వెబ్ సిరీస్ చూస్తే వెబ్ సిరీస్ చూసినంత సేపు వాళ్ళ నేమ్స్ అన్నీ నాకు బాగా గుర్తుంటాయి. అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ నేమ్స్ మర్చిపోతాను. ఎందుకో నాకు తెలీదు. కొన్ని కొన్ని సీరీస్ అయితే గుర్తుంటాయి. ఇలా 'స్ట్రేంజర్ థింగ్స్' గాని ఇలాంటి పెద్ద సీరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని సీరీస్ గుర్తుండవు. ఎందుకో నాకు కొంచెం మర్చిపోతాను. వాళ్ళ పేర్లు గాని, వాళ్ళ నేమ్స్ గాని చూస్తున్నంత సేపు వాళ్ళ క్యారెక్టర్స్‌కి ఓకే. నేమ్స్ ఈ నేమ్ అయితే బానే ఉంది. వీళ్ళు పెట్టారు. ఇంకా ఇది స్టోరీ డైరెక్షన్ బానే వెళ్తుందన్న ఆ సీరీస్ జరుగుతున్నంత సేపు నాకు ఆ నేమ్స్ బానే గుర్తుంటాయి. ఇన్‌ఫాక్ట్ అది అయిపోయి బయటకొచ్చి నేను వేరేది ఏదైనా చూస్తున్నంత సేపు ఎవరైనా అడిగితే టక్కున ఆ పేరు చెప్పలేను నేను. అంటే ఎందుకో తెలీదు. అంతే ఆ క్యారెక్టర్స్ నేను అంతగా కనెక్ట్ అవ్వను. ఏంటో మరి నాకు సంబంధం తెలీదు. బట్ పెద్ద సీరీస్ అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి. ఇలా 'స్ట్రేంజర్ థింగ్స్' గానీ, 'వన్ పీస్' గానీ, ఇంకా 'వెడ్నెస్‌డే' గానీ, ఇంకా మాక్సిమం ఎక్కువ నేను హాలీవుడ్ సీరీస్ చూస్తాను. తెలుగు సీరీస్ కూడా చూస్తాను. కొంచెం తక్కువగా చూస్తాను. హాలీవుడ్‌వి ఎక్కువ చూస్తాను. సో, అవి బాగా ఇష్టం నాకు. దానికన్నా ఇంకా ఏముంటాయి, తెలుగు సీరీస్ అంటే 'ఫ్యామిలీ మ్యాన్' మొన్న 'ఫ్యామిలీ మ్యాన్' చూసాను. నాకు నచ్చింది. బట్ మళ్ళీ 4 కోసం ఇంకా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో నాకు తెలీదు. చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది నాకు ఆ 7 ఎపిసోడ్స్ కూడా. నాకు అండ్ విజయ్ సేతుపతి గారు రావడం నాకు బాగా నచ్చింది. అండ్ అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అండ్ సందీప్ కిషన్ గారు కూడా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్. అసలు ఫస్ట్‌లో నేను చూసినంత సేపు ఆ ఫోటో నేను గుర్తుపట్టలే. తర్వాత రియల్‌గా ఫేస్ చూసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ ఫోటోలో వేరే ఉన్నట్టు అనిపించింది. అండ్ వాయిస్ కూడా ఆయనది కాదు. వేరే వాళ్ళు డబ్బింగ్ ఇచ్చినట్టున్నారు. సో, అందులో చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంది. అతనే ఇచ్చుకుంటే బాగుండు. తెలుగు వాయిస్ అదే తెలుగు డబ్బింగ్‌లో చూశాను. సో, తెలుగు వాయిస్ అతనే ఇచ్చుంటే బట్ అతను ఖాళీ ఉండకపోవచ్చు మా మూవీస్ వల్ల. ఇంకా లేట్ చేయకుండా 'హంటర్' మూవీ ట్రైలర్ అయితే చూసేద్దాం. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. 4 డేస్‌కు ముందు 3 బాక్సులు దొరికాయి. ఒకటి పోలీస్ స్టేషన్ ముందు, ఓకే. ఇంకోటి టీకానగర్ ఇది పార్క్ క్రైమ్ దగ్గర, థ్రిల్లరా? మూడోది కొలతూరు మార్కెట్‌లో. ఈ మూడిట్లోనూ కామన్‌గా ఉన్నది ఈ మాస్క్ మాత్రమే. ఇలాంటి మూవీస్ వచ్చి చాలా రోజులైంది నిజంగా. గుర్తుపట్టగలిగారు సార్? డిసెంబర్ 4థా? ఓకే. ఇది అయ్యేటట్టు నాకు అనిపించట్లేదు. శివాని వెంటనే రమ్మని చెప్పండి. శివ. ఎవరు సార్ అతను? ఈయన పేరే శివ. ఎంత దారుణమైన ముఖాన్ని కూడా అలా అక్యూట్గా గీసే ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. ఓకే. అది మాత్రమే కాదు, సాల్వ్ చేయలేని కేసులను కూడా క్రైమ్ స్టోరీ రాసిచ్చే రైటరు. శివ రాసిచ్చే రిపోర్ట్లన్నీ నిజానికి దగ్గరగా ఉంటాయి. సైకో థ్రిల్లర్ సినిమా ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి, నిజంగా చాలా మిస్ అయ్యాం. కూడా లీడ్ దొరకకూడదని బాడీ మొత్తం పర్ఫ్యూమ్ చల్లేస్తున్నారు. పర్ఫ్యూమ్ ఓకే. బట్ ప్రతి దాంట్లోనూ ఒక మాస్క్ అయితే ఉంది. ఎంతవరకు మ్యాచే కాలేదు. ఒకవేళ కంప్లైంటే రాని కేసు అయి ఉండొచ్చు కదా సార్? మాక్సిమం పెద్ద ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో. 8 బాడీలు నీళ్లలోనే దొరికాయి. ఏ బాడీలోనూ ఇన్నర్ ఆర్గాన్స్ లేవు, కానీ పాతి పెట్టేటప్పుడు ఆర్గాన్స్ తోనే పాతి పెట్టారు. డెడ్ బాడీస్ ఆర్గన్స్ తో ఏం చేస్తారు? ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి, అసలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా నిజంగా చాలా మిస్ అయ్యాయి. మనకి ఇది అవసరం. మాకు రాజేంద్రన్ సార్ నన్ను హెల్ప్ అడగకపోయినా ఈ కేసులో నేను ఉండేవాడిని. చాలా ఉన్నారు హీరోయిన్స్, చాలా మంది ఉన్నారు. ఒక ఫోర్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పటికి 1, 2, 3 హీరోయిన్స్ అనుకుంటా. ఒకవేళ ఈ హత్య నేను చేస్తుంటే తప్పకుండా స్టేషన్ ముందైతే పెట్టేవాడిని కాదు. సో ఏదో స్టేట్మెంట్ మనకి ఇవ్వాలని చూస్తున్నాడు అయితే సైకో కిల్లర్. హంటర్, ది హంటర్ చాప్టర్ 1. ఓ షాట్. దీనికి మళ్ళీ చాప్టర్ 1. సో చాప్టర్ 2 కోసం వెయిట్ చేయాలి అయితే. ఓకే సింహం.
సైకో మూవీ థ్రిల్లర్స్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది, కొత్తగా ఏం అనిపించలేదు. అంటే ఆ మాత్రం వీళ్ళు కూడా ట్రైలర్లో ఎక్కువ చెప్పకూడదు. ఏముంది ట్రైలర్లో బాడీస్ వస్తున్నాయి, ఒక వేరే అతన్ని హెల్ప్ తీసుకున్నారు పోలీసులు, వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారు అంటే ఇతను ఎలా హెల్ప్ చేస్తాడు, కేసు ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మ్యాటర్. ఓకే, బాగానే ఉంది. బట్ December 4th అన్నారు కాబట్టి ఓకే, ఇది ఆహాలోనా? సో డిసప్పాయింటెడ్. థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాను. ఆహా కాబట్టి చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. థియేటర్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఎక్కువ సౌండ్తో చూస్తే ఆ ఫీల్ బాగుంటుంది. సో మిస్ అయినది. థియేటర్స్లో రిలీజ్ చేసినా బాగుండు. మ్యాక్సిమం హిట్ అయితే చేస్తారేమో, కానీ చాలా టైం తీసుకుంటారు. ట్రైలర్ అంతా బాగుంది, చూద్దాం టైంకి చిన్న డిసప్పాయింటెడ్ ఇది. ఓకే, అండ్ మన ఛానల్లో గివ్వే కోసం ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే నా ముందు బ్యాక్ వీడియోస్, ఈరోజు వచ్చే వీడియోస్లో చూడండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. అండ్ మన ఛానల్ అప్పటి వరకు చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.